ఈ ఒక్కసారి అధికారంలోకి వచ్చి రైట్. వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఎంపీడీఓలతో నిర్వహించిన వేసవి నీటి ఎద్దడి నివారణ ఇందిరమ్మ ఇండ్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణులు పాల్గొని సమీక్షించారు. పెరుగుతున్న ఎండ తీవ్రతను గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చేసిన చలి కేంద్రాల్లో శుభ్రత పాటించాలని కలెక్టర్ సూచించారు. రానున్న రోజుల్లో ఏప్రిల్ 30 నుంచి మే 31 వరకు వాతావరణ పరిస్థితుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో భూగర్భ జలాలు ఇంకిపోయే సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తిరిగి మనమే, ఎందుకనంటే ఆ ఫేక్ ది కానీ లేకపోతే రాంగ్ ప్రోడక్ట్ కానీ రైతు తీసుకెళ్లి ఫీల్డ్ లో అప్లై చేసిన తర్వాత మీరు ఏదైతే బ్యాండ్ పెస్ట్ ఆ వచ్చే రోగం మనకే వస్తుంది. సో మనం అనుకునేది ఎక్కడికో వెళ్ళిపోదు, మళ్ళీ తిరిగి మనకే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది నాకు ఎందుకు వస్తుంది, నేను ఈ టైంలో ఇంత ప్రాఫిట్ నేను తీసుకోగలిగాను అని మనం ఆలోచిస్తాం సాధారణంగా. ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అప్రిషియేట్ చేయకుండానే మీకు చాలా మటుకు లైసెన్స్ ఇచ్చేటప్పుడే చాలా కండిషన్స్ ని మనం ఫుల్ఫిల్ చేస్తాం. లేదా బ్యాండ్ ఇన్సెక్టిసైడ్ వెళ్తుంది, లేదా షార్టేజ్ క్రియేట్ అయింది, ఒక ప్రాబ్లం అరైజ్ అయిన తర్వాత వచ్చేది మనకి పోలీస్ డిపార్ట్మెంట్. బట్ ప్రాబ్లం రాకముందు చూసుకోవాల్సిన బాధ్యత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ది. అండ్ స్పెసిఫికలీ యాజ్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే ఈ లైసెన్స్ పొందున్నారో మన అగ్రిమెంట్ లో మనం రాసుకొని ఉంటాం. నేను ఈ పర్టికులర్ రూల్ పొజిషన్ ని నేను ఫాలో చేస్తాను అని మనం రాసి సంతకం పెడితేనే మనకి లైసెన్స్ వస్తుంది. అది ఎప్పుడైతే మనం ఫాలో చేయమో ఆటోమేటిక్ గా అది వైలేషన్ కిందకి లెక్క వస్తుంది. సో బెటర్ టు అవాయిడ్ అ సిచ్యువేషన్ దాన్ ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత దీన్ని నేను ఎలా ఎత్తించుకోవాలి అని తిరగడం. మీ అందరికీ తెలుసు ఎంత ప్రాబ్లం అనేది. ఒకసారి రీసెంట్ గా ఒక ఫేక్ సీడ్ ది ఎక్కడో తీసుకున్నారు, ఈవెన్ ఢిల్లీలో అనుకుంటా, మన చెన్నారావుపేట మండల్ ఢిల్లీలో ఒక ఇష్యూ రైజ్ అయింది. ఆయన సీడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయవచ్చు. మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ మండలం